హలో అండి. సజ్జల రవ్వ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1లో ఈ సజ్జల పిండి ఎట్లా తయారు చేసుకోవాలో చూపించాను. ఇది సజ్జల రవ్వ ఇడ్లీ పిండి అండి. దీంట్లో ఉల్లిపాయలు, జీలకర్ర, కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఈ పిండి ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను పార్ట్ 1లో చూపించాను. ఇది పార్ట్ 2 అనమాట. దీంతో మనం పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇట్లా పొయ్యి మీద బాండి పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ బదులు మీరు గీ అయినా యాడ్ చేసుకోవచ్చు, బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని, ఈ పొంగనాల మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఈ ప్యాన్కి అస్సలు అడుగు అనేది అంటదనమాట, మాడను కూడా మాడదనమాట. స్లోగా పెట్టుకుని వేసుకుంటే ఇవి చాలా చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. దీనికి బెస్ట్ కాంబినేషన్ పల్లి కారం కూడా ఉంది. అది పార్ట్ 1లో చూపించాను అనమాట. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. ఇట్లాగా ఈ సజ్జల ఇడ్లీ పిండిని మనం పొంగనాలలాగా వేసుకోవాలండి. ఇలాగ అన్నిటిలోనే వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక 5 minutes అట్లా ఉంచుకుని మళ్ళీ టర్న్ చేసుకుంటే మనకి ఈ పొంగనాలన్నీ సరిపోతాయండి. ఇది ఆయిల్ లేకుండా జస్ట్ ఇలాగ ఆవిరికి ఉడికితే చాలన్నమాట. ఆయిల్ ఫుడ్ అన్హెల్దీ కాబట్టి ఇట్లాగా పొంగనాలు వేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 minutes అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది అనమాట. ఫైనల్గా నాకైతే ఇట్లాగ పొంగనాలు రెడీ అయిపోయినాయండి. చూసారా, టర్న్ చేసుకున్నాను మళ్ళీ. ఇట్లా ఉంటే సరిపోతుంది అనమాట. దీన్ని సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకుని, ఇది పల్లి కారం అండి, పార్ట్ 1లో చూపించాను. ఇది కొబ్బరి చట్నీ అనమాట. కొబ్బరి చట్నీ అనేది మీ అందరికీ తెలుసు కదండి, ఎలా తయారు చేసుకోవాలో. ఫైనల్గా కొంచెం గీ యాడ్ చేసుకున్నాను. ఇది దీనికి బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఈ మూడు చాలా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.